ముస్లిమ్స్ని చంపేయడానికి 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చాడన్నది గుజరాత్ ఫైల్స్ అనేటువంటి బుక్లో మనందరం చదివాం. గొడవ స్టార్ట్ అవుతుంటే ఒక 3 రోజులు ఎవడో మాట్లాడొద్దని పోలీసులు చెప్పారండి. ఒక ఎంపీని ఇంట్లోంచి బయటికి కాకేసి, ఒక ముస్లిం అయిన కారణంగా ఇంట్లోంచి బయటికి కాకేసి కాల్చేసి ఫ్యామిలీని కాల్చి చంపేస్తుంటే 70 ఏళ్ళు దాటిన ఒక ఎంపీని పోలీసులు ఫోన్ చేసి అతను ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నాడు, గుంపు పెరిగిపోతుంది, ప్లీజ్ ఎవరినైనా పంపించండి, మా ఇంటి చుట్టూ గుంపు పెరిగిపోతుంది అంటుంటే సరిగ్గా మోడీ గారు అందరూ ఉన్న మీటింగ్లో ఒక ఆఫీసర్ లేచి, సార్ నాకు ఫోన్లు వస్తున్నాయి, అక్కడ అయిపోతుంది కదా, దాని మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు కంటే నీకు సంబంధం లేదు, నువ్వు కూర్చో అన్నాడు. ఈ మాట అతను బయట చెప్పినందుకు అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఏంటంటే జైలు ఎలా పంపారు తెలుసా? అతను స్టార్ట్ అయినప్పుడు 25 ఏళ్ల క్రితం ఐపీఎస్ ఆఫీసర్గా రాజమండ్రిలో వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. దానికి ఇతనే బాధ్యుడని 25 సంవత్సరాల తర్వాత ఇతనికి శిక్ష వేసి జైలుకి పంపించారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు.